నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేళ వైసీపీ ఆధ్వర్యంలో పలు చోట్ల వైఎస్ఆర్కు ఘనమైన నివాళులు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న చక్కెర వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. చక్కెర శాతం పెరిగితే పాదాలకు ప్రమాదం. సీనియర్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు ఘన నివాళులు. ముఖ్యమంత్రి అనే పదానికి రోల్ మోడల్ వైఎస్ఆర్ అని, ఆయన ఆశయాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మెరుగైన సేవలు ప్రజలకు చేరువ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ 77వ జయంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా స్థానిక బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అదే ప్రాంగణంలో నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్లె రోహిత్ శామ్యూల్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ నిర్వహణలోనే ఏర్పాటు చేశారు. 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రక్తదాన శిబిరం నిర్వాహకులైన విద్యార్థి విభాగం నాయకులను అభినందించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా కార్యదర్శి పాటిబండ్ల హొసన్న, జి సునీల్, వేమ చిన్ను, కె హేమంత్, తెనాలి హర్ష, ఎస్కే మన్సూర్, దీపు రక్తదానం కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్న చోటల్లా రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాలు ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పట్టణంలో జరుగుతాయి. ఎందుకు రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాల్ని తెలుగు ప్రజలు ప్రేమతో అభిమానంతో జరుపుకుంటూ ఉన్నారంటే కారణం ఒకటే. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తికి అవకాశం వస్తే ఆ ముఖ్యమంత్రి పదవి ద్వారా ఈ రాష్ట్రంలో నివసించే పేద, మధ్యతరగతి, సామాన్యులు ప్రజల జీవితాల్లో వెలుగుని ఏ రకంగా నింపాలో చేసి చూపించిన మహోన్నత వ్యక్తిత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాలను కానీ, రాజశేఖర రెడ్డి గారి వర్ధంతోత్సవాలను కానీ ఈ రాష్ట్రంలో నివసించే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఈరోజు కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని అయ్యా ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారి జీవితం ఆదర్శం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆదర్శం, రాజశేఖర రెడ్డి గారి లాగా పరిపాలించండి అయ్యా అని ఈరోజుకి పేద జనం చూస్తూ ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం, రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన. ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాల్లో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలం కానీ, తెనాలి మండలం కానీ, తెనాలి పట్టణంలో కానీ అనేక కార్యక్రమాల్లో పాటు ఈరోజు నిజంగా సోదరుడు శామ్యుల్ని అభినందిస్తూ ఉన్నాం. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఈరోజు సామాజిక బాధ్యతగా రెడ్ క్రాస్కి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 50 మంది విద్యార్థులతో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని, శిబిరాన్ని ఏర్పాటు చేయాలి. ఈ దేశంలోనే ఫీజు రీఎంబర్స్మెంట్ని ఎవరైతే పేదవాళ్ళు చదువుకి దూరంగా ఉంటున్నారో ఆ పేదవాళ్ళకి నాణ్యమైన విద్యని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, మెడికల్ కానీ పేద ప్రజలకి హక్కున చేర్చిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. అందుకే కదా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ అయిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారిని చూసి తీసుకొచ్చినాయి. ఈరోజు ఈ విద్యార్థులు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్న ఈరోజు రాష్ట్రంలో చదువు, అది రాజశేఖర రెడ్డి గారి సంస్కారం. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మా అన్న శివకుమార్ గారు మాజీ శాసనసభ్యులు ఆశీస్సులతో విద్యార్థి విభాగం తరపున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నాయకులకు, అలాగే విద్యార్థులకు, దానం చేసిన దాతలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పేద వర్గాలకు అమలు చేసిన పథకాల వల్లే ఆయన ప్రజల హృదయాల్లో బ్రతికి ఉన్నారని ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు అన్నారు. మండలం జగ్గడిగుంటపాలెం ప్రగడ కోటయ్య నగర్లోని కేంద్రీయ విద్యాలయం దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి 77వ జయంతి సందర్భంగా బుధవారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ జగ్గడిగుంటపాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తుని శివకుమార్, ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు, మండల అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి కుమార్, మాజీ సర్పంచ్ కుంభం బాలాజీ, ఉప సర్పంచ్ గోలి లక్ష్మీనారాయణ,
మండల యూత్ అధ్యక్షులు కుర్రా జశ్వంత్, సిరిగిరి మోహన్ రెడ్డి, జొన్నాదుల గాంధీ, పొలిశెట్టి వెంకటేశ్వరరావు, పానుగంటి శ్రీనివాసరావు, పడవల నరేష్, పసుపులెట్టి వెంకయ్య, పానుగొండ్ల రాంబాబు, జొన్నాదుల జోజో కృష్ణ, డోగుపర్తి వేణు, డోగుపర్తి గోపి, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జగడగుంటపాలెం గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది. అలాగే కేక్ కటింగు, అట్లాగే మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరువులేనిది 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ 10 ఎకరాల పొలం ఉన్న రైతుకు కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చి ఆయన ఉన్న టైంలో ఆ వైద్యం అనేది రైతులకు కానీ అలాగే ధనవంతులకు కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారిని నిరూపించుకొని ఆయన చనిపోయినందుకు మేము అట్లాంటి నాయకుడు మళ్ళీ రావాలని, రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈ పథకాలన్నీ పొడిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దివంగత నేత, పేదల ప్రజల మనసులో ఎప్పటికీ చిరకాలం నిల్చుండేటువంటి మహానాయకులు శ్రీ వైఎస్ఆర్ గారి 77వ జయంతి కార్యక్రమం ఈ జగడగుంటపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా మా నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అశేషంగా పార్టీ కేడర్ అందరూ విచ్చేసి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, పార్టీ కేడర్ అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మధుమేహ వ్యాధిగ్రస్తులు పాదాల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా జీవితాంతం వైకల్యంతో బతకాల్సిన దుస్థితి ఎదురవుతుందని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు పేర్కొన్నారు. తెనాలిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాధి తీవ్రతను వివరించారు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పిన వారిలో కాళ్లకు రక్త ప్రసరణ నిలిచిపోయే ఫెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. ఈ జబ్బు బారిన పడిన రోగుల్లో నరాలు దెబ్బతినడం వల్ల నొప్పి లాంటి ప్రాథమిక లక్షణాలు ఏవీ స్పష్టంగా తెలియవని, దీనివల్ల చిన్నపాటి పుండ్లు సైతం ప్రాణాంతకంగా మారి చివరకు కాలును పూర్తిగా తొలగించాల్సిన ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని స్పష్టం చేశారు. కొద్ది దూరం నడవగానే కాళ్ల కండరాలు భరించలేని నొప్పి రావడం, విపరీతమైన అలసట ఆవరించడం, పాదాలు ఎప్పుడూ చల్లగా ఉండటం, ఎంతకీ మానని పుండ్లు ఏర్పడటం, కాలివేళ్లు నల్లగా మారటం వంటివి రక్త ప్రసరణ వ్యవస్థలో లోపానికి ప్రధాన సంకేతాలని డాక్టర్ శ్రీకాంత్ రాజు వివరించారు. ఈ తరహా మార్పులు ఏమాత్రం కనిపించినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం అనివార్యమని సూచించారు. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన డాప్లర్ స్కాన్ లాంటి సులువైన పరీక్షల ద్వారా రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను ప్రాథమిక దశలోనే ఖచ్చితంగా అంచనా వేయవచ్చని, తద్వారా ముప్పును ముందుగానే పసిగట్టి మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి సురక్షితంగా బయటపడాలంటే మధుమేహ బాధితులు ఎప్పటికప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కఠినంగా అదుపులో ఉంచుకోవడంతో పాటు ధూమపానానికి శాశ్వతంగా దూరంగా ఉండాలని డాక్టర్ శ్రీకాంత్ రాజు చెప్పారు. ప్రతిరోజు పాదాలను నిశ్చితంగా పరిశీలించుకోవాలని, చిన్న గీత పడినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఒకవేళ రక్తనాళాల సమస్యలు తీవ్రమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం నూతన ఔషధాలతో పాటు యాంజియోప్లాస్టీ లాంటి అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని, సకాలంలో ఆసుపత్రికి చేరుకుంటే అవయవాలను 100% కాపాడుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రుల ఏపీ మార్కెటింగ్ మేనేజర్ కె చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ కాసిం వలీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నందు మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం అందరం ఇక్కడ ముఖ్యంగా కలుసుకోవడానికి కారణం మధుమేహ వ్యాధిలో వచ్చే ఒక వ్యాధి గురించి, దాని చికిత్స గురించి మనకు తెలియజేయడానికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు వచ్చి ఉన్నారు. వారి మాటల్లో మిగిలింది. ఇప్పుడు మధుమేహ వ్యాధి మన ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరికి వస్తుంది. మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారింది. ఈ మధుమేహ వ్యాధి ఉన్న ప్రతి ముగ్గురులో ఒకరికి పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ వస్తుంది. దాంతోపాటు పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ వేరే రకంగా కూడా రావచ్చు. ఎలాగా మనకు స్మోకింగ్ వల్ల, టొబాకో చీవింగ్ వల్ల, ఉదరకాయం వల్ల, వారు ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, హై కొలెస్ట్రాల్ వల్ల, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వీటి వల్ల కూడా ఈ యొక్క పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ వస్తుంది. కానీ మధుమేహ వ్యాధి జోడించడం వల్ల, అది ఉండడం వల్ల ఇది రావడం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులు చాలామంది నడిచేటప్పుడు పిక్క కండరాలు పట్టుకోవడము, నొప్పి వల్ల నడవలేకపోవడము, అది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే కాళ్ళు చల్లబడిపోవడము, పాదాల్లో విపరీతమైన నొప్పి, చనిపోవాలనిపించేంత నొప్పి కావడము, కాళ్ళలో మానని పుండ్లు అయ్యి, గాయమయ్యి, మీరు చాలామంది వినే ఉంటారు, షుగర్ పేషెంట్ ఒక చిన్న పుండ్ అయింది, వేలు తీసేశారు, అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యి కాలు తీసేసే పరిస్థితికి వెళ్ళింది, ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితికి వెళ్ళేది ఉంది అనేది చాలాసార్లు వినుంటాం. అంటే యూజువల్గా ఏంటంటే మనం గుండెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకి ఇవ్వం కాబట్టి
ఆ పుండు అయినప్పుడు దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ యొక్క వాళ్ళ కాళ్ళను ప్రాణాలను కోల్పోతున్నారు. తెనాలి నుంచి ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి దీని గురించి కొంచెం అవగాహన కల్పిస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి పేషెంట్స్ మాలాంటి యశోద హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ వచ్చినప్పుడు యూజువల్గా మేము ఏం చేస్తామంటే మా వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్లో దానికి సిటీ యాంజియోగ్రామ్ చేసి ఎలాగైతే హార్ట్లో బ్లాకేజెస్ ఉంటాయో అలా కాళ్ళలోని రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయో గుర్తించి ఎలాగైతే హార్ట్కు బైపాస్ చేస్తామో ఎలాగైతే హార్ట్లో స్టంట్ పెడతామో అదే మాదిరి కాళ్ళలో కూడా రక్త సరఫరా పెంచడానికి మనం బైపాస్ ఆపరేషన్లు అదే మాదిరి స్టంట్లు పెట్టి ఆ యొక్క కాల్ని ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. మా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఇలాంటి ఈ వ్యాధిగ్రస్తులకు మనం అత్యంత చౌక ధరల్లో ఈ యొక్క ప్రొసీజర్స్ చేయగలుగుతాం. కాకపోతే చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు అడ్వాన్స్ స్టేజెస్లో అసలు కాలు కాపాడలేని పరిస్థితులు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యాధులకు తగిన వైద్యం ఉంటుంది. ఆ వైద్యాన్ని తగిన టైంలో తీసుకుంటే వారిని కాల్ని ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేయగలిగితే మాకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాలకు పాదయాత్ర ద్వారా ఊపిరిలూదిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రకు ముఖ్యమంత్రిగా సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు వైఎస్ఆర్ అని డాక్టర్ చందు సాంబశివుడు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, షేక్ నాగూర్, కట్టా వీరస్వామి, కార్తిక్ బాబు, పోలేరాం ప్రసాద్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మంచి ఆరోగ్యానికి నోచుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంత ధీటుగా ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా లేవు. అక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ పెద్ద పెద్ద వ్యాధులకి నయం చేసుకోలేకపోతున్నారు. ఉన్నవాళ్ళతో పాటు సమానంగానే తలసి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న వైసీపీ నాయకులందరూ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టారు. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అంటే కానీ రాజశేఖర రెడ్డి ఏదో కులానికో లేకపోతే గ్రూప్కో సంబంధించింది కాదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టాడు. కుల మత భేదాలు లేకుండా, పార్టీ విభేదాలు లేకుండా అందరికి కావాల్సిన వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే దాంట్లో నిర్ణయం తీసుకుని అన్నీ కవర్ చేయటం ఒక సంవత్సరంలో కవర్ చేయలేమని చెప్పేసి ఇందిరమ్మ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 2 అని 3 భాగాలు చేసి ప్రతి సంవత్సరం ఒక పేజీకి పెట్టాం. ఇంకో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మా కాంగ్రెస్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ వెళ్ళిపోయిన నాయకులందరూ కూడా అది ఇందిరమ్మ గృహం. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పెద్ద ఇంజనీరింగ్, ముఖ్యంగా మెడికల్ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి చదువుకుంటానికి ఉద్దేశించి తీసుకొచ్చిందే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం. ఆ పథకం కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆలోచించి తీసుకొచ్చింది. ముస్లిం మైనార్టీకి రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ముస్లిం సోదరులందరూ గమనించండి. చేసిందంతా కాంగ్రెస్ పార్టీ, చేసింది తల్లి తండ్రి, వెళ్ళిపోయింది బడా సోదరుడు. బడా బాయ్ అంటే ఆర్థిక పెద్ద కొడుకు అమ్మట వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు. ఇప్పటికైనా మన ప్రజలందరూ గమనించండి, మన ప్రాంతమే కదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చేసిందంతా కాంగ్రెస్ పార్టీ ఏమలయ్యా స్వర్ణయుగం. ఇప్పుడు జగన్ గారు చేసిందంతా ఆ వైసీపీకి వెళ్ళిన తర్వాత చేసిందంతా కూడా నిర్బంధాలు, పోలీసు రాజ్యాలు, కక్ష తీర్చుకోవటాలు, దానికి పర్యవసానాలు అటు తెచ్చుకోవటం ఇటు తీర్చుకోవటం. ఒకసారి ఏమైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు సరి చేసుకుంటాం, ప్రజల నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటామని రచ్చబండ పెట్టబోయి చిత్తూరు జిల్లాలో రచ్చబండ పెట్టబోయారు. ఆ రచ్చబండ పెట్టబోయే సమయంలో చనిపోయి అమరుడైపోయాడు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడుండా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కిలో బియ్యం 2 రూపాయల పథకం, మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, మరి అట్నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమము, అట్లాగే నిరుపేదలకు ఇళ్ళు కట్టించేయడం, ఇందిరమ్మ ఇల్లు కట్టించేయడం, ఇటువంటి కార్యక్రమాలు దాదాపు 21 కార్యక్రమాలు పెట్టి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు. మరి అటువంటి వ్యక్తి ఈ రచ్చబండ కార్యక్రమం పెట్టి చిత్తూరు వెళ్తూ ఉంటే దారి వాతావరణం బాగోక హెలికాప్టర్ కూలిపోవడం జరిగింది. వారు స్వర్గస్థులైనారు. అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్కి రావాలని, తొందరలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచి అటువంటి నాయకులు రావాలని మీ అందరూ మీడియా ద్వారా కోరుకుంటున్నాను.
రాజీవ్ గృహకల్ప ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. నాడు ముఖ్యమంత్రిగా 23వ వార్డు పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఆ ప్రాంత వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఏటా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళి అర్పించారు. అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీలోని పలువురు నాయకులు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. స్థానిక 23వ వార్డులో ఈ రోజున డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకొని శ్రీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాం. ఇలాగే వైఎస్ఆర్ పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77 సందర్భంగా ఈ 23వ వార్డులో రాజీవ్ గృహ దగ్గర పెద్ద ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న 23వ వార్డు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా ముఖ్య అతిథి మా అన్నగారు అన్నాబత్తుని శివకుమార్ గారు ఇక్కడికి వచ్చి అన్నీ బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మన స్థానిక 23వ వార్డు అపార్ట్మెంట్ల దగ్గర రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్టింగు లడ్లు పంచడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి మన కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని జయప్రదం చేశారు. అందరికీ థ్యాంక్ యూ. చనిపోయినా ఇంకా రాజశేఖర రెడ్డి గారి చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంది. ప్రతిపక్షం కూడా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుందే వాళ్ళ స్పీచ్లు కానీ ఏవి మొదలవ్వవు, ఎండ్ అవ్వవు. ఈ రోజును చూసుకుంటే మనం ఎంత పెద్ద మహానేతని మనం కోల్పోయాము అనేది అందరికీ అర్థమవుతుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వివిధ పథకాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించే పథకాలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమల్లోకి తెచ్చిన పథకాలే. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతిపక్షాలైనా సరేగాక ఆయన అమలుపరిచిన పథకాలనే తప్ప కొత్త పథకాలను ఏవి ఇన్వెస్ట్ చేసినట్టు కానీ ఇంప్లిమెంట్ చేసినవి ఆయన అమలుపరిచిన పథకాలే. మనం చూసుకుంటే ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల సమస్యల పరిష్కారం కోరుతూ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. తెనాలి బోస్రోడ్లోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల జాయింట్ కమిటీ నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్కు 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎన్జీఓ సంఘ నాయకులు వి భిక్షాలు మీడియాతో మాట్లాడుతూ ప్రధాన డిమాండ్ వివరించారు. ఈ విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. మంత్రివర్యులకు వినతిపత్రం సమర్పించిన వారిలో యూటీఎఫ్ నాయకులు బాలు నాయక్, ఎస్టీయూ నాయకులు మిథున్, ఏపీ పీఎఫ్ నాయకులు చాంద్ బాషా, పీఆర్టీయూ నాయకులు రామకృష్ణ, ఎం సాయికృష్ణ, డిపి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే విధంగా ఒక మెమోరాండం ఈరోజు గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది. అందులో ఈ డిమాండ్స్లో ప్రధానమైంది పిఆర్సీ కమిటీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించుట, పెండింగ్ డిఏల్లో 2 డిఏలు విడుదల చేయటం ప్రధాన డిమాండు, సరెండర్ లెవెలు ఎన్కాష్ అయ్యే విధంగా బడ్జెట్ రిలీజ్ చేయటం, 3 హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవటం, 4వది ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ టీచర్స్ 30% రద్దు చేయటం మొదలగు డిమాండ్లతో ఒక మెమోరాండం ఈరోజు గౌరవ మంత్రివర్యులకు ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఈ పరిష్కారం అయ్యే విధంగా కొన్ని అన్నా పరిష్కరిస్తామని చెప్పి మాకు సార్ చెప్పడం జరిగింది. హ్యాపీగా సంతోషంగా మేము ఈరోజు పిఆర్సీ కమిషన్ వేయాలని ఐఆర్ విడుదల చేయాలని చెప్పి చేసినటువంటి ప్రాతినిధ్యానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి త్వరలో ఐఆర్ ప్రకటించే అవకాశాన్ని కేబినెట్లో చర్చించి ప్రకటిస్తామని తెలియజేశారు. అందుకు వారికి ఆ జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు. చాంద్ బాషా, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్టేట్ జీఓ కమిటీ కన్వీనర్. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అందరు ప్రజాప్రతినిధులకి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద ఈరోజు మేము గౌరవనీయులైన మనోహర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే 11-12 పిఆర్సీ ఇంతవరకు 1/7/23 నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. ఇంతవరకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేని పిఆర్సీ కమిషన్ కూడా
నియమించకపోవడం చాలా శోషనీయ విషయం. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిషన్ని నియమించి వెంటనే మాకు రావాల్సిన ఐఆర్ 30% ఇవ్వాల్సిందిగా ఈరోజు మేము మంత్రి గారిని కలిసాం. మంత్రి గారు కూడా త్వరలో సబ్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్ భేటీలో మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ధన్యవాదాలు. అన్ని నియోజకవర్గాల్లో మినిస్టర్స్ని ఎమ్మెల్యేలను కలవడం జరుగుతుంది, ఏపీజేఏసీ మెంబర్స్. అదేవిధంగా మా తెనాలి నియోజకవర్గం నుంచి మనోహర్ గారిని కలిసి ఆర్థిక బకాయిల మీద మేము రేపు మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఓపీఎస్లోకి అమలు చేయడం, అదేవిధంగా 12వ పిఆర్సీ అమలు చేసి వెంటనే దాన్ని ఐఆర్ ప్రకటించాలని, డిఏలు పెండింగ్ ఉన్నవి, అదేవిధంగా ఇంకా ముఖ్యంగా అయితే సరెండర్ లీవ్స్ ఉన్నవి, అవి అన్కాన్షియస్ రూపంలో కూడా మార్చి మాకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు మనోహర్ గారికి. వారికి ఏపీజేఏసీ తరఫున అదేవిధంగా ఎస్టీయూ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. తెనాలి మండలం కటివరం గ్రామంలోనూ అట్లే తెనాలి పట్టణంలోని ఒక మొబైల్ షాపులోనూ జరిగిన చోరీల కేసు విషయంలో నిందితులను అత్యంత చాకచక్యంగా అదుపులో తీసుకోవటమే కాకుండా వారి వద్ద నుండి నగదును, బంగారు ఆభరణాలను రికవరీ చేసిన తెనాలి రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ తెనాలి రూరల్ మండలం కటివరం గ్రామంలో గత నెలలో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడు ఆ ఇంటి యజమాని కారు డ్రైవర్ జోసఫ్గా తమ దర్యాప్తులో తెలియదని చెప్పారు. అదేవిధంగా తెనాలి పట్టణంలోని లక్ష్మీ డైరెక్ట్ సెంటర్లో గల మొబైల్ షాపులో చోరీ కూడా వేజన్ల జోసఫ్ నిందితుని తెలిపారు. సిఐ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో రికవరీ చేసిన నగదు, కటివరం గ్రామంలో జరిగిన భారీ గృహ దొంగతనం కేసుతో పాటుగా తెనాలి పట్టణంలోని మొబైల్ షాపులో మొబైల్ చోరీ కేసును విజయవంతంగా ఛేదించి 4 నిందితులను అరెస్ట్ చేసిన నిందితుల వివరాలను తెలియజేశారు. ప్రధాన నిందితుడికి సహకరించి దొంగ సొత్తు కలిగిన నిందితులు బేతపూడి సురేష్, కారు డ్రైవర్, గొడవరు గ్రామని, మరో నిందితుడు చావలి పవన్ తేజ, రికవరీ ఏజెంట్ చావలి వంశీ ఎలియాస్ నాని, వీరిది అంగలకూతురు గ్రామం తెలిపారు. ఈ కేసును ఎస్ఐ ఆనంద్ తమ పోలీసు సిబ్బందితో ముమ్మర గాలింపు చేపట్టి సాంకేతిక ఆధారాలను, సీసీ కెమెరాలను పరిశీలించి వేజన్ల జోసెఫ్తో పాటుగా మంగళవారం సిఐ నాయబ్ రసూల్ లభించిన విశ్వసనీయ సమాచారంతో అంగలకూతురు ఎడ్లపల్లి రహదారిపై నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించగా పోలీసు వాహనాన్ని గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన మిగిలిన 3 నిందితులను వెంటాడి అదుపులో తీసుకుని విచారించగా పై 2 చోరీ కేసుల్లో తాము పాల్గొన్నట్టు నిర్ధారించారు. అదేవిధంగా విచారణలో నిందితులు తమ వద్ద మిగిలిన బంగారం, నగదును తీసుకుని మరింత బంగారం తాకట్టు పెట్టి గోవా వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించినట్టు వెల్లడించారు. 178.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయల నగదు, చోరీకి గురైన ఒక ఐఫోన్, ముత్తూరు ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన 51 గ్రాముల బరువు గల 4 బంగారు ఆభరణాలకు సంబంధించిన రసీదులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కట్టేవరం గ్రామంలో 4th జూన్ రోజున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనాన్ని క్రైమ్ నెంబర్ 114/26 తెనాలి రూరల్ పిఎస్ లో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ఈరోజు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో వేజెండ్ల జోసెఫ్ అనే అతను వేజెండ్ల గ్రామము, చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకు ముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్ గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో, అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకు ముందు డ్రైవర్ గా పని చేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో, బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ 3 చేత ముత్తూట్ ఫైనాన్స్ లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో ఈ వీళ్ళు దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు, దొంగతనం చేసిన ప్రాపర్టీని రిసీవ్ చేసినందుకు వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చి ఈ 4గురిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అదేవిధంగా తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్, వాళ్ళ టీం ని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. దీంతో పాటు ఇతను తెనాలి 2 టౌన్ లో కూడా ఒక మొబైల్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఒక మొబైల్ షాప్ లో ఎంటర్ అయ్యి
ఒక ఐఫోన్, అదేవిధంగా 20,000 క్యాష్ కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అది కూడా దీంతో కేసు డిటెక్ట్ అయింది. దాంట్లో కూడా రికవరీ చేసి ఆ కేసులో కూడా ఇతని అరెస్ట్ చూపిస్తున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేదల హృదయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొలువై ఉన్నారంటే ముఖ్యమంత్రిగా నాడు ఆయన చేసిన మంచి పనులేనని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గం వైఎస్ఆర్ కు ఘనంగా నివాళి అర్పించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రణరంగ చౌక్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసిన సభ్యులు అనంతరం చీరల పంపిణీ, భోజనం ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఇక ట్రస్ట్ అధ్యక్షులు డాకా సాంబిరెడ్డి, కార్యదర్శి సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కేసరి కృష్ణారెడ్డి, బొంతు చంద్రారెడ్డి, తిరుమల రెడ్డి, లక్ష్మారెడ్డి, కిక్కూరి చిన్ని, కృష్ణారెడ్డి తదితర సభ్యులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలందరికీ ప్రధానమైనటువంటి ఏదైతే ఉందో ఆరోగ్యపరమైనటువంటిది 108ని తీసుకొచ్చి పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తి చాలా కాలం అందరికీ మన్ననలో పొందినప్పటికీ దేవుడు మంచి వ్యక్తి తొందరగా తీసుకెళ్తాడన్న మనం ఏదైతే అనుకుంటామో ఆ విధంగా ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఆ రోజు ఆయన లేరు అని తెలియంగానే దాదాపు 15 రోజుల నుంచి నెల రోజులు కూడా భోజనం చేయకుండా చాలా ఆయన కోసం ఎంతో ఇష్టంగా మన ఇంట్లో మనిషే లేడు అన్న భావనతోటి ఉండటం కూడా జరిగింది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా అభివృద్ధి పనులు, ఆరోగ్యశ్రీ అన్ని రకాలుగా ప్రథమంగా అన్నిటికీ మించి చదువు, విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నీ బాగా చేశాడు. అనుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఉంటే ఇంకా అభివృద్ధి చేసేవాళ్ళు. కనుక ఆ సందర్భంగా యోగి వేమారెడ్డి ట్రస్ట్ తరఫున అన్నదానము, చీరలు ఈరోజు పేదలకు పంచుతున్నాము. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినం పురస్కరించుకొని మా శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము చిన్న కార్యక్రమం పెట్టుకున్నాము. పేదలకి అన్నదానం ఒకటి, తర్వాత బట్టలు పంచే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాము. మనం ఎన్నో చరిత్రలో మనం ఎన్నో చదివి ఉంటాం. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో మరి ఎంతో ఘనకీర్తి సాధించిన నాయకులు, ప్రజాసేవలు చేసిన నాయకులు మన జీవితకాలంలో ఎన్నడూ ఎరుగని విధంగా ఆరోగ్యశ్రీ పెట్టేసి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదించుకున్న మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఎక్కించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నాయకులు ఇది గుర్తించుకుని వారు చేసిన ప్రజలకు చేసిన నిర్విరామ కృషి, చివరికి చనిపోతూ కూడా రచ్చబండ కోసం ఈ వాతావరణం బాగలేదనుకున్నా కానీ రచ్చబండ కార్యక్రమం గురించి వెళ్తూ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అంటూ జరిగింది. మరి ఇలాంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి భావితరాల వారికి గుర్తుండే పద్ధతిలో చరిత్ర పుటల్లోకి ఎక్కించి మన విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాల్సిందిగా నా మనవి. నాటక రంగాన్ని నడిపిస్తుంది కళా పరిషత్లని, ఆ కళా పరిషత్లకు ప్రభుత్వ పరంగా నగదు ప్రోత్సాహం కల్పిస్తే సాంఘిక నాటకం కళలను నమ్ముకున్న కళాకారులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించారని, ఆయన సానుకూలంగా స్పందించారని నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ముగింపు సభలో ముఖ్య అతిథిగా గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల పట్ల మక్కువతో ఈదర వెంకట పూర్ణచంద్ ఓ కార్యాచరణగా కళా పరిషత్ ద్వారా నాటక కళకు ఊరటనిస్తున్నారని అన్నారు. తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా సాంఘిక నాటకం మనుగడకు నిధులు సమకూర్చాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ నాటకం యువతను ఆకర్షించే పరిస్థితులు లేకుండా పాతతరం వారే ఆదరించే విధానం వల్ల మనుగడ అసాధ్యమన్నారు. యువత సమస్యలపై నాటక రచనలు చేసి నాటికల ద్వారా ఆ సమస్యలకు పరిష్కార విధానం చూపించగలిగితే కొత్త తరం ప్రేక్షకులు నాటకాలను తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను నాటక రంగం వైపు ప్రోత్సహించడం ద్వారా కొత్త తరం నటులు, సరికొత్త ప్రేక్షకులతో నాటక రంగం వర్ధిల్లుతుందని అన్నారు. అనంతరం ఆహ్వాన నాటిక పోటీల విజేతలను ప్రకటించి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. సభ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ పరిషత్ విజయవంతం కావడం పట్ల సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. సభకు ముందు విశాఖ ఉక్కు నగరం వారి అగ్నిసాక్షి నాటిక ప్రదర్శించారు. నాటికలకు చెరుకుమల్లి సింగారావు, ఉయ్యూరు హైమావతి, బుర్రా నర్సయ్యలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ముగింపు సభలో డిఎల్ కాంతారావు, పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్, నల్లూరి వెంకటేశ్వరరావు, రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు గుమ్మడి సరోజ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
విషయాలు నాకు చెప్పదు, నీకు వస్తా అందుకే చెప్పొద్దు అంటే చెప్పి మాట్లాడు, చాలా మాట్లాడుకోవాలి. సాగి పంపింది అతని వల్ల మీకు అయితే నో ప్రాబ్లం. ఎందుకు మీకు విసిగి దొరికిందా సార్? శ్రీమిస్టర్ పాణిగ్రహి శ్రీమిస్టర్ పాణిగ్రహి యాక్చువల్గా నేను వెళ్ళింది మిస్టేక్ కోసం కాదు, మరి సీక్రెట్, నా భార్యకు సంబంధించిన సీక్రెట్. అలాగే సాంఘిక నాటకాలు, నాటికలు, చిల్డ్రన్ థియేటరు, ఇలా ఎన్నెన్నో కళలను మళ్ళీ ఆ వైభవాన్ని ఇక్కడే మనం నిర్వహణ చేసుకున్న చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే, అయ్యా తొలినంది మీరే ఇచ్చారు, నేషనల్ అవార్డు తీసుకొచ్చాను. ఇవాళ నా కోరిక ఏంటంటే నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా నాకు టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తు నుంచి 7 కొండల స్వామి నుంచి 7 కోట్లు ఇప్పించండి చాలా. నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి కళలన్నిటికీ పండుగ చేస్తాను. ఎందుకు అంత శ్రమ పడ్డా? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదే అన్నాడు, నువ్వు కష్టపడతావయ్యా, శ్రమ పడతావయ్యా. అదే ఉప ముఖ్యమంత్రి గారికి ఎలా పరిచయం చేశారంటే గోపాలకృష్ణ మోస్ట్ కమిటెడ్ అని పరిచయం చేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అంకిత భావం, ఆ కృషి, లేకపోతే ఒక హిందీ నాటకంతో, బెంగాలీ నాటకంతో, మరాఠీ నాటకంతో మన తెలుగు నాటకం పోటీ పడాలి అంటే చాలా కష్టం. ప్రదర్శన పరంగా మనవాడు గొప్పవాళ్ళే, టెక్నాలజీ పరంగా వాళ్ళు వాడేంత సంగీతాన్ని, సాహిత్యాన్ని, టెక్నికల్ విలువల్ని మనం వాడలేని పరిస్థితి. మనం రియల్గా మనం పనిచేస్తే మనకు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మన కోరికలు కాదనేటువంటి పరిస్థితి ఉండదు. యూత్ రావాలి, వాళ్ళు నాటకం మీద ప్రేమ పెంచుకోవాలి. వాళ్ళకి ఉన్న ప్రేమని, నాటకం మీద వాళ్ళకి ప్రేమ పుట్టడమే కష్టమైతే పుట్టిన ప్రేమని ఇంట్లో ఉన్న పేరెంట్స్ చంపకుండా ప్రోత్సహించాలి. ఎందుకంటే నాటకం లేకపోతే సమాజం అనేది నిలబడదు. సమాజం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, ఎథిక్స్ అనేవి బ్రతికుండాలి అంటే, నీతిమంతంగా, నిజాయితీగా విలువలు సరిపోతున్నటువంటి ఈ సమాజంలో కొన ఊపిరితోనైనా విలువలు బ్రతకాలి అంటే ఖచ్చితంగా నాటకం అనేది ఇప్పుడు ప్రస్తుతం కొన ఊపిరితో ఉన్న నాటకం మళ్ళీ కోరుకోవాలి. యూత్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? డ్యాన్సులు పెట్టాలా, ఫైట్లు పెట్టాలా సినిమాల్లో లాగా అనే ఆలోచన రావచ్చు. కాదండి, వాళ్ళని మనం పట్టించుకోవాలి, వాళ్ళ సమస్యలు చెప్పాలి, స్టేజీ మీద వాళ్ళని చూపించాలి, వాళ్ళ గురించి వాళ్ళకి చెప్తే చాలు. ఈ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ తీయటం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్ కూడా మంచి అవార్డు రావటం జరిగింది. దానికి ముఖ్య కారకుడు మా డైరెక్టర్ రత్నాకర్. అది చూసిన తర్వాత ఒక లో బడ్జెట్ పిక్చర్ తీయాలని చెప్పేసి తెలుసుకోవటం, దాన్ని ఎఫ్డిసిలో కూడా రిజిస్టర్ చేయటం, దానికి కథని కూడా మాకు రత్నాకరే చూస్తూ ఉంటాడు. నేను ఈ నాటకాలు, ఈ కళా పరిషత్తులు నడపటం కానీ, ఈ మామూలుగా ఈ షార్ట్ ఫిల్మ్ దీనికి అన్నిటికీ నా నుండి నన్ను ముందుకు నడిపించేది మాటల మాంత్రికుడు మా బుర్రా సాయిమాధవ్. బుర్రా సాయిమాధవ్ గారు మా వెనక లేకపోతే ఈ కళా పరిషత్ నడపటం కానీ, మిగతా ఈ సినిమా తీయాలనే తలంపు కానీ రావటం అనేది జరిగి ఉండేది కాదు. ఈరోజు సాయిమాధవ్ గారు ఇచ్చిన సలహా నాకు బాగా నచ్చి, ఆ సినిమాలో ఈ తెనాలి ప్రాంత కళాకారులనే ఎక్కువగా తీసుకుందామని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. ఆ ప్రోత్సాహం ఇచ్చింది కూడా సాయిమాధవ్ గారే. ఈ తెనాలి కళాకారులతోనే ఆ సినిమాని పూర్తి చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, నాటకాలు, ఈ కళలు చచ్చిపోతున్న రోజుల్లో వాటి మీద మమకారంతో మన పూర్ణచంద్ర గారు గత 3 రోజుల నుంచి కూడా కళలకు పుట్టినిల్లైన తెనాలిలో మంచి కళాక్షేత్రంలో నాటకాలు ఏర్పాటు చేయటం, వాటిని విజయవంతంగా నిర్వహించడం చాలా సంతోషం. నిజంగా వాటి మీద అభిమానం లేకపోతే ఈ రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం ఆర్థికంగా కూడా చాలా పెద్ద విషయం. అయినా కానీ అతను ముందుండి వాళ్ళ ట్రస్ట్ ద్వారా
నాటక కళాకారుల్ని గౌరవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఉదాహరణ. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రణరంగ చౌక్లోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి పూలదండలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు గోల్డ్ రెహమాన్లు మీడియా ముఖంగా వైఎస్ఆర్ చరిష్మాను వివరిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని క్రియాశీలక నాయకులు, పార్టీ శ్రేణులు, శివన్న అభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో ఎంతోమంది పుడతారు, ఎంతోమంది గిడతారు, కానీ ఒక పుట్టిన దానికి నిర్వచనం, అర్థం, పరమార్థంతో ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో జన్మించినటువంటి ధ్రువతార లాంటి రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కోటికో 100 కోట్లకో పుడతారేమో అన్నట్టుగా చేసినటువంటి ప్రజాసేవ. ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. 6 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలతో చిరస్థాయిగా మనసుల్లో, గుండెల్లో ఉండేటువంటి పనులు చేసినటువంటి మహనీయుడు. తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎందుకు వచ్చారో ఎందుకు పోయారటువంటి విధానం లేనటువంటి వ్యవహారం, గుర్తు లేనటువంటి ముఖ్యమంత్రులు చేశారు. కానీ ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి నిర్వచనంతో ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 4 అడుగులు వేస్తే ఇంకా 2 అడుగులు ముందుకేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వేల సంఖ్యలో విద్యార్థులు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది ఆంధ్ర రాష్ట్ర విద్యా సంస్థల్లో కానివ్వండి. ప్రతి ఒక్కళ్ళకి విద్య అందుబాటులో తెచ్చిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వైద్యం, ఇవాళకి కూడా ఆ శబ్దం ఇవాళ వినపడతల్లా. ఏది క్యూ అని 108 శబ్దం వాళ్ళు లేకుండానే వెళ్ళిపోయింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ. అది పేదవాడికి హాస్పిటల్ దాకా చేరేయటంలో ఆయన సఫలమై ప్రపంచాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించి సంక్షేమానికే సరికొత్త భాష్యం చెప్పిన మహానాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొండవీటి సేవా సమితి నాయకులు పేరం సంజీవరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని ఆ మహానేతకు ధన్యవాదాలర్పించారు. తెనాలి రండన్ చౌక్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం కొండవీటి సేవా సమితి రెడ్ల సంఘం వైఎస్ఆర్ 77వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొండవీటి సేవా సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గత 30 ఏళ్ల నుంచి రాజశేఖర రెడ్డి కమిటీల కింద, రాజశేఖర రెడ్డి అభిమానుల కింద వైఎస్ఆర్ పార్టీ కానీ ఆ రోజుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపుని అందరం కలిసికట్టుగా పనిచేశాము. అంటేగా స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కూడా దాదాపు 17 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో పల్లెన ప్రతి ఊరిలో ఆయన విగ్రహాలకి పూలమాలేసి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ వీళ్ళందరూ నివాళులు అర్పించడం జరిగింది. కారణాలు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడి కోసం సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేశారు. కాబట్టి స్వర్గీయులైన 17 సంవత్సరాలు అయినప్పుడు కూడా జయంతి అయినా వర్ధంతి అయినా సరే ప్రతి ఊరిలో కూడా ఆయన విగ్రహాలకి పూలమాలేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున కానీ అభిమానులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఆనాడులో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ ప్రతిసారి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆయనకు నివాళులర్పించడం జరుగుతూ ఉంది. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేస్తూ శాంతి భద్రత పరిరక్షణలో తామెప్పుడు ప్రజలకు చేరువుగా ఉంటామని తెనాలి 2 టౌన్ సే డి రవీంద్రబాబు ప్రజలకు భరోసా ఇచ్చారు. విజుబుల్ పోలీసులో భాగంగా బుధవారం ఐతానగర్ ఏరియా రజిక్ చెరువు సెంటర్లో వెహికల్ చెకింగ్ చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సి రవీంద్రబాబు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటామని, ప్రతిరోజు కనిపిస్తూ ఉంటామని, వెహికల్ చెకింగ్ రజిక్ చెరువు దగ్గర చేయడం జరుగుతుందని, 30 MV యాక్ట్ చలానాలు, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకోవడం జరిగిందని అన్నారు. 3000 చలానాలు రాసినట్టు తెలిపారు.
తనకు తన భర్తకు మధ్య విడాకులు జరిగాయని, అంతేకాకుండా తన భర్త అదృశ్యం కావటంలో తమ హస్తం ఉందంటూ తమ అత్తింటి వారు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెనాలి ఐతనగర్కి చెందిన జెట్టి కాంతిప్రియ మీడియా ముందు ఆరోపించారు. బుధవారం జెట్టి కాంతిప్రియ మీడియాతో మాట్లాడుతూ తనకు తన భర్తతో విడాకులు జరిగాయని ప్రచారం చేస్తున్నారని, అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని, దాన్ని నిరూపించాలని ఆమె అత్తింటి వారికి డిమాండ్ చేశారు. తన భర్త కొంతకాలంగా కనిపించడం లేదని, ఈ విషయంపై కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తనపై జిల్లా ఎస్పీ కార్యాలయం సైతం తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరనట్టు తెలిపారు. నా డిమాండ్ ఏంటంటేనండి, ఇప్పుడు ఈ అమ్మాయి నా మీద విడాకులు తీసుకున్నామని నిందారోపణ చేసింది. నాకు ఆ కాగితాలు తీసుకొచ్చి నేను ఎక్కడ వేసాను, ఏ కోర్టులో వేసాను అనేది నాకు అమ్మాయి చూపించాలి. అదొకటి. తర్వాత నా భర్త నేను ఇద్దరం కలిసి కొట్టామని చెప్పారు. నా భర్త నేను కలిసి 20 సవర్లు బంగారం తీసుకొని 2 లక్షలు క్యాష్ తీసుకొని ఆ అత్తగారిని కొట్టేసి ఇంట్లో ఉన్న సామాను మొత్తం తీసుకొని తలుపులు వేసుకొని వెళ్ళిపోయామని చెప్పారు. చూడండి, హౌస్ ఇది వాళ్ళ హౌసే. నేను అతను వెళ్ళిపోయిన తర్వాత నన్ను హౌస్ ఓనర్ వాళ్ళు బయటికి నెట్టేస్తే వచ్చి ఇక్కడే ఉంటాను. ఆ రోజు నుంచి ఉంటున్నాను. మళ్ళీ నన్ను అరెస్ట్ చేశారు. నేను 100కి ఎమ్మటనే కాల్ చేశాను, 112కి కాల్ చేశాను. పోలీసు వాళ్ళు వచ్చారు. రమ్మంటే ఆమె నేను రాను అని చెప్పి ఆమె ఎదురు తిరిగింది. కావాలంటే రికార్డ్స్ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా సిఐ గారు వాళ్ళు కూడా వచ్చారు. ఏంటమ్మా ఈ పని, రమ్మంటే నేను రానంటే రానంది. సరే అని చెప్పి మేము వెళ్ళి మీరు వెళ్ళి కేసు పెట్టండి అమ్మా అన్నారు. వెళ్ళి మేము కేసు పెట్టొచ్చాము. పెట్టొచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆమెను ఇంట్లోకి రమ్మన్నానండి. రమ్మంటే ఆమె రానంది. అతని పేరు సత్యం అండి, కాకుమాన్ సత్యము. ఇగో చూడండి, అతను నా మీదకి వచ్చి దౌర్జన్యంగా నిన్ను చంపేస్తాను, ఇతను వచ్చి నువ్వెవరివి, అసలు నువ్వెవరివి ఇంట్లో ఉండటానికి, నీకేం హక్కు, నీ పిల్లలకి ఏం హక్కు అంటున్నాడు. అంటే భర్త ఇంటి మీద భార్యకి పిల్లలకి హక్కు ఉండదండి. దుగ్గిరాలలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు తాడిబోయిన శివగోపి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా దేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి పార్టీ కార్యాలయం చేరుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాలు జరిగిన వద్ద భారీ కేకులు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణకుమారి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, జిల్లా మైనారిటీ నాయకులు షేక్ సుభాని, మాజీ మండల అధ్యక్షులు శృంగారపాటి రత్నం, మాజీ మండల పార్టీ ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, గ్రామ అధ్యక్షులు మల్లవరపు నాగరాజు, పిల్లి ధర్మరత్నం, ఆలా మహేష్, కూచిపూడి సురేష్, ఉప్పాల ఆనందరావు, పలుకూరు శామ్యూల్, ఇత్తడి రమేష్, తోకల బాలాజీ, దుల్లా బుజ్జి, పన్నల రామనాథం, టి శ్రీను, వి వెంకట్రావు, ఎండి బాజీ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మరి మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఎటువంటి ఓటమి ఎరుగునటువంటి నాయకుడు ఎవరున్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఈ రోజున అతని యొక్క నీతిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ఈ విధంగా జయంతి వేడుకలు జరుపుకోవటం మనందరికి కూడా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా మనం గమనించుకోవాలి. తన 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 తనయుడు తన యొక్క అడుగు జాడల్లో మరొక అడుగు ముందుకు వేసి ఈ రోజున గతించినటువంటి 5 సంవత్సరాల్లో కూడా సుపరిపాలన అందించి ప్రజల్లో మంచి పేరును తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందున్న కాలంలో కూడా ప్రజలందరూ మంచిగా అభివృద్ధి చెందాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలందరూ మంచిగా సుపరిపాలన అందించి మంచిగా ఉంటారని కోరుకుంటున్నాము. ఎన్నెన్నో పథకాలు ఇచ్చి ఆయన ఆశాజ్యోతిగా నిలిచి మన మంచి మంచి పథకాలను చేసుకుంటూ, అట్లాగే ఆరోగ్యశ్రీ అనేది ఏంటి, 108 కానీ రైతులకు వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ కాలం పరిస్థితుల్లో మన గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీస్ కానీ ఏమన్నా కానీ చాలా శుభంగా అంది. మాఫీ అనేది చేసి రైతు మాఫీ కానంలో కూడా రుణమాఫీలో 50,000 కాడ చేసాడు. అది కానంలో కూడా ప్రతి రైతుకి కూడా 5,000 కాడకి బోనస్ అంటూ ఇచ్చి ప్రతి రైతుల్లోనూ చేశాడు. ప్రజలందరి గుండెల్లో ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణిగా నిలిచి ఉన్నాడు. ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా ప్రతి ఒక్కరు బాధని వ్యక్తపరుస్తుంటారు. అదే బాటలో ఆయన తనయునుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు వేస్తానని అందించారు. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగిందో ఆయన మనం ఈసారి ముఖ్యమంత్రి చేసుకోలేకపోయాం. కానీ 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా మేమందరం పేర్కొంటూ మరపురాని మనిషిగా నిలిచినటువంటి వ్యక్తి మన వైఎస్ఆర్. అలాగే తనతోడు
జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రార్థన చేసి ఎంతో అభివృద్ధి చేసి ఎంతో బాటలో నడిచిన వ్యక్తి. ఈ మనకి కార్యక్రమం వచ్చేసినటువంటి కార్యకర్తలు ఇంకా పకడ్బందీగా 2020 సంవత్సరం కూడా మనమంతా ఐకమత్యంగా నిలిచి జగన్మోహన్ రెడ్డి సీఎంగా గెలిపించాలని కోరుకుంటూ అంతర్జాతీయ బెల్ట్ టెస్ట్ పోటీల్లో 4వ డాన్ బ్లాక్ బెల్ట్ పరీక్షలు హరిహన్సిక టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ చిన్న మాస్టర్ అర్హత సాధించారు. నాయుడుపేటలో ఈ నెల 4-5వ తారీఖులో జరిగిన అంతర్జాతీయ బెల్ట్ టెస్ట్ ఎగ్జామినేషన్ లో 4వ డాన్ బ్లాక్ బెల్ట్ పరీక్ష చిన్న మాస్టర్ అర్హత సాధించడమే కాకుండా జాతీయ రిఫరీ సెమినార్ నందు పాల్గొని విజయవంతంగా పరీక్ష ఉత్తీర్ణుడయ్యారు. ఈ క్రమంలో చిన్న మాస్టర్ ను నాయుడుపేట జడ్జ్ కరుణకుమార్, బెల్ట్ ఎగ్జామినర్ అతుల్ పొంగత్రా, సెమినార్ ఇన్ఛార్జ్ భగత్, ది ఛాంపియన్స్ టైక్వాండో అకాడమీ ఫౌండర్ కరుణాకర్లు ప్రత్యేకంగా అభినందించారు. చిన్న మాస్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రిఫరీ ట్రైనింగ్ 4వ డాన్ బ్లాక్ బెల్ట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రేరణ కలిగిస్తుందని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థులను కూడా తమ స్థాయికి తీసుకురావాలని, వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి మరెన్నో విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేళ వైసీపీ ఆధ్వర్యంలో పలు చోట్ల వైఎస్ఆర్ కు ఘనమైన నివాళులు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న చక్కెర వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. చక్కెర శాతం పెరిగితే పాదాలకు ప్రమాదం. సీనియర్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు ఘన నివాళులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.